దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ నందు మనం ఆలోచిస్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో ఇక్కడ రెండవ మాటగా మనకు చూసినట్లయితే, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదట. అందరికీ అని చెప్పడం లేదు, కానీ కొందరికి లేదు అని చెప్తున్నారు. ఇది పౌలు గారు ఉన్నటువంటి కాలంలో. మరి నేడున్నటువంటి మన కాలంలో మనం ఆలోచిస్తే చాలా వరకు లేదనే చెప్పాలి. ఇలా దేవుని మాటలు కొందరికి కాదు, చాలా వరకు దేవుని జ్ఞానం లేని వారుగానే మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పిన మాట, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అన్నారు. మరి ఆ కాలంలో కొందరికి లేదు అంటున్నారు. మరి నేడున్నటువంటి మన కాలంలో ఆలోచించాలి కదా. దేవుని గూర్చిన జ్ఞానం అంటున్నారు. మరి ఎంతవరకు దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన వారుగా ఉంటున్నాము? దేవుని జ్ఞానం లేకపోగా ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవునికి దూరం అయిపోతున్న తరుణంలో ఉంటున్నారు. మరి అలాంటి తరుణంలో ఉంటున్నప్పుడు మనమే బాధపడుతూ ఉంటాం. అరే ఏంట్రా వాడు ఇలా అయిపోతున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు, ఇలా చెడిపోతున్నాడు అని. మరి అలాంటిది ఏ సంబంధం లేని మనమే ఇంతగా బాధపడుతున్నప్పుడు దేవుడు, మరి ఆయనకు మనకు ఏ సంబంధం లేదా? మరి ఆయన బాధపడరా మనం చెడిపోతుంటే? మనం ఆయనకు దూరం అయిపోతుంటే, ఆయన జ్ఞానం లేని వారుగా మనం మారిపోతూ ఉంటే ఆయన బాధపడరా? ఆలోచించామనుకోండి, మనం మన దేశ చరిత్రను మనం ఆలోచిస్తున్నప్పుడు, మన దేశ పరిస్థితి కానీ, మన దేశ స్థితి గురించి కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇప్పుడు చాలా వరకు చాలా తగ్గిపోయాయి. కానీ ఒక 50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం వెళ్ళి ఆలోచించామనుకోండి, మన దేశంలో చాలా భయంకరమైన మూఢనమ్మకాలు అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి ఇప్పటికీ ఎక్కడో మారుమూల ప్రాంతాలలో మనకు కనిపిస్తూ ఉండొచ్చేమో, కానీ ఎక్కువగా టెక్నాలజీ డెవలప్ అవ్వడం మూలాన చాలా వరకు తగ్గింది. అలానే ఎన్నో చట్టాలను చేశారు. మరి అందులో భయంకరమైన ఒక మూఢనమ్మకం, మూఢ ఆచారం ఏంటి అంటే మనందరికీ తెలుసు, సతీ సహగమనం అని మనందరికీ తెలిసే ఉంటుంది. ఇది చరిత్రలో, మన భారతదేశ చరిత్రలో జరిగిన సంఘటనలు. మరి ఆనాడు సతీ సహగమనం అని వాళ్ళు పెట్టి, వాళ్ళు చేసేది ఏంటంటే, భర్త చనిపోయిన తర్వాత ఆ భర్తకు ఎవరైతే భార్యగా ఉన్నారో ఆమె బ్రతికి ఉన్నా, ఆమెకి ఏ అనారోగ్యం లేకున్నా, భర్త చనిపోయాడు కాబట్టి ఆ భర్త కాలుస్తున్న చితిమంటల్లోనే భార్యను కూడా ప్రాణాలతోనే ఈడ్చుకుని వెళ్ళి మరి వేసేసేవాళ్ళండి. ఒక పక్క ఆమె అరుస్తున్నా, ఒక పక్క ఆమె కేకలు పెడుతున్నా వినేవారు కాదు. ఎందుకు? అది ఒక వారి నమ్మకం. భర్త చనిపోతే ఆ చిటిమంతల్లో భార్య కూడా చనిపోవాలి అని ఒక మూఢనమ్మకంలో బ్రతికేవారు ఆనాడు. అలానే రెండవదిగా మనం ఆలోచించామనుకోండి, అతి భయంకరమైనది కులం. కులం పేరుతో ఎన్నో వరకు హత్యలు జరిగాయి. అలానే ఎంతో వరకు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళని చిన్న చూపు చూడడం కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేనా? అగ్రకులంలో ఉన్నవారి ఇంటి ముందు వెళ్ళాలి అంటే తక్కువ కులంలో ఉన్నవారు వారి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు, చేతిలో పట్టుకొని అలా వెళ్ళిపోవాలి అనేవాళ్ళు. అలానే మనకి ఏదైనా దాహం వేసి అమ్మ నీళ్లు కావాలి అంటే వారి ఇంట్లో ఉండే వాటిలో ఇవ్వక ఏదైనా ఒక చిప్ప కానీ లేకపోతే చేతిలో కానీ వాళ్ళు పోస్తుంటే అలా పట్టుకొని తాగేవాళ్ళు. ఇది మన దేశ ఒక చరిత్ర, మన దేశంలోని ఆనాటి చరిత్ర. మరి ఇలాంటి సమాజం నుండి
ఇలాంటి చరిత్ర కలిగిన భారతదేశం నుండి వచ్చినటువంటి నేడున్నటువంటి కాలంలో దేవుని గురించి ఎవరు చెప్పినా వింటున్నారా? దేవుని గురించి చెప్పినా, ఇదిగో మేము దేవుని గురించి చెప్తున్నామని, నిజ దేవుని గురించి చెప్తున్నామన్నా ఎవరు కూడా వినట్లేదండి. వినడం లేదు అని నేడు ఈ కాలంలో జరుగుతున్న సంఘటనలు కాదు, కానీ ఆనాడు యేసుక్రీస్తుల వారు చెప్పారు. ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? యెరూషలేమా యెరూషలేమా, ఇది ఒక పట్టణం కంటే కూడా ఎక్కువగా ఒక రాజధాని, ఒక దేశానికి రాజధాని. మన దేశానికి ఢిల్లీ ఎలానో అలానే ఇక్కడ యెరూషలేం అనేది ఇది ఒక దేశానికి రాజధాని. అలాంటి యెరూషలేం గురించి ఇక్కడ చెబుతున్న మాట ఏంటి? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా. చెప్తున్నారండి, ఎంత బాధతో చెప్తున్నాడండి. ఏదో మనం చదువుకుంటే వెళ్ళిపోతే మనకు తెలియదు. ఇక్కడ ఈ మాట వెనక దాగున్న బాధను, ఆవేదన ఒకసారి మనం చూసామనుకోండి. ఒకనాడు యెరూషలేము అన్నారు, మరి ఈనాడు మనం ఉంటున్నది భారతదేశంలో కాబట్టి ఒకసారి భారతదేశం అని పెట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? భారతదేశం ఎంత దయానీయ స్థితిలో ఉండిపోయామండి మనం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? ఇదిగో ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతోనూ కొట్టుచూ ఉండుద్వానా. ఒకనాడు దేవుడు ప్రవక్తలను పంపారట. పంపినప్పుడు రాళ్లతో కొట్టారు, హింసించారు, బంధకాలను వేశారు, చెరసాలలో ఉంచారు, అగ్నిగుండాలలో వేసేశారు, రంపాలతో కోసేశారు, సిలువనెక్కించేశారండి. మరి ఈనాడు కూడా క్రైస్తవులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. ఈనాడు కూడా క్రైస్తవులను తక్కువ చేస్తూనే ఉన్నారు కదా. దాడులు, అసలు దేవుని గురించి చెప్తున్నామంటే ఎవరు వింటున్నారండి? మరి మన అందరికీ తెలుసు, మరి కొన్ని సంవత్సరాల క్రితం 1991 లేదా 93 ఆ కాలంలో మన పక్క రాష్ట్రం అయినటువంటి ఒరిస్సా, మరి ఆ ఒరిస్సా ప్రాంతంలో ఎక్కడో ఆస్ట్రేలియా నుండి ఒక ఆయన వచ్చారండి, మినిస్టర్. మరి ఆయన గ్రహం స్ట్రీన్. ఆయన మన భారతదేశానికి, ఆస్ట్రేలియా నుండి మన భారతదేశానికి వచ్చి దేవుని పరిచర్య ఈ భారతదేశంలో చెయ్యాలి అనుకొని ఎక్కడో మారుమూల ప్రాంతాన, ఒరిస్సాలో మారుమూల ప్రాంతాన గిరిజనులు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆయన ఎన్నుకొని ఊరి అవతల ఎవరైతే కుష్ఠరోగంతో బాధపడుతూ ఊరి అవతల పెట్టేవారు కదా మరి ఆ కాలంలో, మరి అలాంటి వారికి ఆయన చికిత్స అందించేవాడట అండి ఉచితంగా. అలా ఎవరు కూడా అసలు అసహించుకుంటారు కదా కుష్ఠరోగం అనగానే, ఇంట్లో ఉన్న వాళ్ళే పట్టించుకోరు. అలాంటిది ఎక్కడో వేరే దేశాలను దాటుకొని, ఖండాలు దాటుకొని ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఒక గ్రామంలో, ఒక గ్రామంలో ఆయన పరిచర్య చేశాడంటండి. ఆయన ప్రేమతో పరిచర్య చేస్తూ అలానే దేవుని ప్రేమను కూడా కనపరిచేవాడట. ఆయన గురించి చెప్తున్నప్పుడు ఎలా చెప్పేవారంటే, చాలా వరకు దేవుని గురించి చెప్పేవారే కానీ ఈయన చూపించేవాడట దేవుని ప్రేమను. ఎవరు కూడా వారి దగ్గరికి వెళ్ళని ఆ స్థితిలో, అంటరాని వారుగా చూసే ఆ స్థితిలో ఈయన వెళ్ళి వారికి ట్రీట్మెంట్ ఇస్తూ, వైద్యాన్ని అందిస్తూ, దేవుని ప్రేమను కనపరుస్తూ అనేక పరిచర్యను చేస్తున్నటువంటి ఆయనకు ఒక చక్కటి కుటుంబం ఉందండి. 3 పిల్లలు, ఒక భార్య. మరి ఆయన ఒకానొక సమయాన్న పరిచర్యకు వెళ్ళి తన 2 పిల్లలతో తిరిగి వస్తుండగా ఊరుకొని చూస్తే అలా ఉండేవాళ్ళు ఉండరు కదా అండి. మరి ఈయన ఎదిగిపోతున్నాడు, ఈయన అందరినీ తిప్పేసుకుంటున్నాడు అని కులాల పేరిట, మతాల పేరిట ఓర్చుకొని వాళ్ళు ఏం చేశారు, కొందరు మత ఛాందసవాదులు అడ్డుకొని రాత్రిపూట వారి 2 పిల్లలు అలా కారులో ఉంటుండగానే వారిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అంతటితో ఆగిపోయారా? లేదు. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ట్యాంక్ బండ మీద మరి స్వామి అనే ఆయన బైబిల్ని పంచుతూ ఉంటే ఆయనను కొట్టి కోమాకు కూడా తీసుకుని వెళ్ళే పరిస్థితికి తెచ్చారు. అలానే నేడున్నటువంటి మన కాలంలో కూడా ప్రతి గ్రామంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని, ఇదిగో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని
రాళ్ళతో కొట్టుచూను ఉండుదానా, కొట్టుచూను కొట్టిన దానా అనట్లేదు. ఆయన పంపుతున్నారంట, కొడుతున్నారంట, ఆయన పంపుతున్నాడంట, చంపేస్తున్నాడంట. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు? మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి నమ్మాలి అంటే అసలు ఎందుకు నమ్మాలి? ఏమని, అసలు ఆయన ఎవరు, మనం ఎందుకు నమ్మాలి? మనం సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడేనా? ఆయన ఎక్కడుంటారు, ఆయన ఎవరు, ఇంతకీ ఆయన్ని ఎందుకు నమ్మాలి? మరి ఈ సమాధానాలన్నిటికీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతూ అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో, అయినను ఆయన ఆకాశము నుండి, ఎవరైనా, ఒకసారి మనం పై మాటలో మనం చూసినట్లయితే 15వ వచనంలో, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. ఆయన ఎవరో కాదు, ఆయనే జీవము గల దేవుడు. మరి ఇక్కడ సందర్భం ఏంటి అంటారా? మరి ఇక్కడ పౌలు బర్నబాలు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెబుతున్నప్పుడు సువార్త చెప్పడమే కాకుండా అక్కడ స్వస్థత చేసేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకునేశారు, ఇదిగో వీళ్ళు మనుషులు కాదు, వీరు ఇంత శక్తి వీరికి ఉన్నది అంటే కేవలం వీరు దేవదూతలే, దేవుడు మన కొరకు పంపించిన దేవదూతలు అని వాళ్ళకి సన్మానాలు చేసి వారికి పూలమాలలు వేసేసి వారిని ఊరేగింపుగా తీసుకువెళ్దామని ఫిక్స్ అయిపోయి వారి దగ్గరికి వచ్చేసరికి అప్పుడు వాళ్ళు బట్టలు చింపేసుకున్నారంటండి పౌలు బర్నబాలు. మరి నేడు మనం అలా చేస్తామా? మనకు చిన్న సన్మానం జరుగుతుంది అనగానే లోపల ఎంతో మురిసిపోతూ ఉంటాం. చూడు, నాకు మించిన వాళ్ళు ఎవరు లేదని చాలా సంతోషపడిపోతూ ఉంటాం. అలాంటిది ఇంత గొప్ప ఆపర్చునిటీ వచ్చినా కూడా వాళ్ళు ఏం చేశారట, బట్టలు చింపేసుకొని, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు? మీరు పూజించవలసింది, మీరు ఆరాధించవలసింది, మీరు నమ్మవలసింది మమ్మల్ని కాదు, మరి ఎవరిని అంటే ఇదిగో మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఇదిగో మేము కూడా మీ వంటి స్వభావం గల మనుషులమే కదా, మేము కూడా నరులమే, అలాంటిది ఇదిగో మీరు ఇవన్నిటిని కూడా విడిచిపెట్టేసి పైన ఆకాశాన్ని చూడండి, కింద భూమిని చూడండి, అలా సముద్రాన్ని చూడండి, చూడడమే కాదు అవి చూసి వాటి వెనక వాటిని చేసినటువంటి దేవుణ్ణి మీరు నమ్మండి. ఇదిగో ఆయనే జీవము గల దేవుడు, ఆయన వైపు మీరు తిరగవలనని సువార్త ప్రకటించుచున్నాడు అంటాడు. మరి దేవుడు ఇస్తున్నటువంటి ఈ ప్రకృతి ద్వారా ఎవరైనా దేవుని తెలుసుకునే స్థితిలో ఉంటున్నామా మనం? ఒకసారి ఆలోచించినట్లయితే 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా చిన్న దేశాలు అనేటువంటి జపాన్లో హిరోషిమా, నాగాసాకి అన్న ఆ 2 ప్రాంతాల మీద అణుబాంబులు కురిపించాయండి. సుమారు ఇది జరిగి 80 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆ దేశంలో ఒక పచ్చటి మొక్క కూడా మొలవడం లేదు. కారణం అందులో ఉన్నటువంటి రసాయనాలు, కెమికల్స్. మరి అలాంటిది దేవుడిచ్చినటువంటి ఈ ప్రకృతిని ఇలా అనుభవముల పేరిట వారు ఎన్నో రకరకాలుగా పాడు చేసేస్తున్నారు. అంతేనా, ఓజోన్ పొర కూడా దెబ్బతినిందంటే. ఎందుకు ఎండలు ఇంత వేడైపోతున్నాయి, ఎందుకు వాతావరణం ఇంత మార్పులు కలుగుతున్నాయి, ప్రకృతిలో ఎందుకు ఇంత వైపరీత్యాలు అన్నప్పుడు మనుషులే చేసుకుంటున్నారు, మనుషులే దీనికి కారకులైపోతున్నారండి. అంటే దేవుడు కలిగించి సృష్టించి చేసి ఇచ్చినటువంటి ప్రకృతిని మనం అనుభవించడమే కాకుండా పాడు చేస్తున్నామండి. మరి దాన్ని తిరిగి చేసే శక్తి ఎవరికైనా ఉన్నదా? లేదు. ఇప్పుడు ఎందుకండి మీరు అలా ఉన్నారు, చాలా డల్గా ఉన్నారు అంటే, ఇదిగో నాకు జ్వరం వచ్చిందండి, నేను నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, ఏమి తిన్నా పట్టట్లేదు, వామిటింగ్ వచ్చేలాగుంది, కళ్ళు తిరిగేలాగుంది, ఇలా చెప్తూ ఉంటాం. ఇలా చెప్పిన తర్వాత మనం ఏం చేసుకుంటాం, ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని అలా రెస్ట్ తీసుకుంటాం, తర్వాత బాగా అయిపోతుంది. ఇప్పుడు ప్రకృతికి బాగాలేనప్పుడు, ప్రకృతి చెడిపోతుంది అన్నప్పుడు ఎవరమైనా మనం బాగు చేయగలమా? చేయలేం. ఎందుకంటే దాన్ని చేసినది దేవుడే కాబట్టి, దానికి చేసే శక్తి దేవుడిదే కాబట్టి మనం ఎవరు కూడా చేయలేం. దేవుడిచ్చినటువంటి ఈ ప్రకృతిని అనుభవించడమే కాకుండా పాడు చేసేవారుగా అయిపోతున్నాం. ఇక్కడ చెబుతున్న మాట ఏంటి, ఇదిగో నేను ప్రవక్తలను మీ వద్దకు పంపుచూ వచ్చాను, మీరు వారిని కొట్టుతూ వస్తున్నారంటున్నారండి. దేవుడు పంపాడట, కానీ వారు విన్నారా? వినలేదు.
దేవుడు వారి యొద్దకు పంపిస్తున్నాడు, వారు వినడం లేదు, పైగా చంపేస్తున్నారంట. ఇక్కడ దేవుడు ఎవరు, ఎందుకు నమ్మాలి అన్నప్పుడు పౌలు గారు చెప్తున్నారు, మీరు ఒకసారి ఆకాశాన్ని చూసారనుకోండి, దాని వెనక దేవుడు చేసిన ఆ సృష్టి కార్యక్రమం, దేవుడు చేసినటువంటి ఆ కార్యక్రమం మనకు అర్థమవుతుంది. ఇంత గొప్ప ప్రకృతిని ఎవరు చేయగలిగారు? మనం చేయలేం. మరి ఎలా కలిగింది, దాని వెనక కారకులు ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికి కూడా మనకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు దేవుని దగ్గరే. అందుకే క్రింది మాటల్లో చెప్తున్నారు ఏమండి, ఇదిగో అయినను 17వ వచనంలో, అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయంలో నింపుచు, మేలు చేయుట చేత, మేలు చేస్తున్నాడంట దేవుడు. మనకు ఏం చేస్తున్నాడా దేవుడు అనుకోకండి, మనకు అన్నిటినీ ఎన్నిటినో ఎవరు కూడా చెయ్యలేనివి, ఎవరు ఇవ్వలేనివి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, ఇస్తున్నారంట. మరి అలాంటి దేవుడిని పక్కన పెట్టేసి నేడు మనుషులను గొప్ప చేసుకుంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు అంతెందుకు, ఒక కుటుంబంలో తండ్రిగా ఉన్నటువంటి ఆయన తన కుమారుడికి కారు లేకపోతే బైక్ కొనిచ్చాడు అనుకోండి, కొనిచ్చిన తండ్రిని పక్కన పెట్టేసి ప్రతిరోజు ఉదయాన లేచి ఆ బండికి నమస్కారం చేసుకుంటూ, దానికి మాలలు వేసుకుంటూ, దాన్ని బాగా శుభ్రంగా కడుక్కుంటూ, దాన్ని ఇచ్చినటువంటి తండ్రికి అన్నం పెట్టకుండా పట్టించుకునే స్థితిలో ఉంటే అప్పుడు ఆ తండ్రి అనే మాట ఏంటి? వీడేంటి, వీడి కొడుకేనా, వీడినైనా నేను కన్నది అని బాధపడిపోతూ ఉంటాడు, అంతేనా? మరి అలాంటిది సృష్టినిచ్చినటువంటి దేవుణ్ణి మనం పక్కన పెట్టేస్తే దేవుడు ఇంకెంత బాధపడతారండి? ఒకసారి మనం ఆలోచించామనుకోండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో మన అందరి గురించి యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏం చెప్తున్నారు అక్కడ ఒకసారి మనం చూసినట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో నువ్వు వాక్యం చెప్తున్నావా, మీరు పాట పాడుతున్నారా, లేక మీరు ప్రేయర్ చేసుకుంటున్నారా, మీరు ఏది చేస్తున్నా ఒకవేళ మీ తోటి సహోదరునితో విభేదం ఉంది అని తెలుసుకుంటే, మీకు తెలిస్తే కానుకిస్తున్నారా, అక్కడికి ఆపేసి, పాట పాడుతున్నారా, దాన్ని ఆపేసి మొదట వెళ్ళి సహోదరునితో సత్సంబంధం కలిగి, సమాధానం కలిగి, ఇదిగో మరలా నీవు వచ్చి ఇక్కడ పాల్గొనాలి. ఇది ప్రభువు చెప్పిన మాట. మరి ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారంట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు, నేను చెప్పే మాట చెయ్యలేదు. అంతే కదండి, నేడు క్రైస్తవ సమాజంలో కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు ఎక్కువగా సిలువనికే మొక్కుతూ ఉంటారు. అలానే యేసుక్రీస్తుల వారికి ఒక రూపం చేసేసి ఆయన పాదాల మీద పడిపోతూ ఉంటారే కానీ దేవుని మాటలను మనసును ఉంచుకునేవారుగా కనిపిస్తుంటారా అంటే చాలా తక్కువ. మాట వినప్పుడు ఇలాంటివి చేసి ఏం లాభం, దేవుడు చెప్పిన మాటలు కదా మనం వినాలి. అందుకే చెప్తున్నాను, ఇదిగో నేను చెప్పే మాటలు మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారని అడుగుతున్నారండి. ఇక్కడ మరలా మనం అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనంలోకి రాగలిగితే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనంలో, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలను. జీవము గల దేవుని వైపు మనం తిరగాలట. మరి జీవము గల దేవుని వైపు మనం తిరగకపోగా మరి దేని వైపో మనం తిరిగేస్తున్నాం మేము. అందుకే జీవము గల మనల్ని జీవము గల దేవుని చెంతకు చేర్చే మార్గంగానే యేసుక్రీస్తుల వారి ఈ భూమి మీదకు రావడం జరిగింది. అంతేనా, యేసుక్రీస్తుల వారి రాకలోని పరమార్థం ఏంటి? ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, అది ఎప్పుడైనా ఎవడైనా కానీ ఎవరైనాను ఎప్పుడైనా, అది ఏ కాలం ఉందైనా కూడా దేవుని చూడలేదట. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. కింద 2 అనే అంకెల ఫుట్నెట్లు ఏమని ఇచ్చారు? అద్వితీయ దేవుడే. దేవుని గురించి దేవుడే చెప్పడానికి వచ్చారంట అండి. అంతేనా? అద్వితీయ కుమారుడు అనగా అద్వితీయ దేవుడే.
తండ్రి రొమ్ముననున్న అద్వితీయ దేవుడే ఆయన గురించి చెప్పుటకు వచ్చానంట. దేవుని గురించి చెప్పిన దేవుడు. మరి ఏం చెప్పారు ఆయన అన్నప్పుడు, మన అందరం కూడా దేవునిలో ఉన్నవారము, మనము దేవుని ఆత్మను కలిగిన వారము. ఏంటి, మనం దేవుని ఆత్మను కలిగిన వారమేనా? ఇప్పుడు దేవుణ్ణి దేవుడన్నా అని మనం అనుకున్నాం అనుకోండి, చాలా దూరంగా ఉంటుంది ఈ పదం. అదే దేవుణ్ణి దేవుడు అనక మనం తండ్రిగా భావించామనుకోండి, అప్పుడు చాలా దగ్గరగా మనకు కనిపిస్తుంది. ఏంటి, దేవుడు తండ్రి అయిపోతారా అంటే అవునండి. మరి దేవుడు తండ్రి ఒకటేనా? దేవుని తండ్రి అని మనం అనుకోవచ్చా? ఎందుకు అనుకోకూడదండి? ఒకసారి కీర్తనాకారుడు చెప్పిన మాట ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 57వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 57వ వచనంలో, యెహోవా నీవే నా భాగము అంటున్నారండి. ఏం చెప్తున్నారు ఇక్కడ? నీవే నా భాగం. ఎలా భాగం అయిపోయాడు దేవుడు? చాలా వరకు తల్లిదండ్రులు చెప్తుంటారు, ఇదిగో నా రక్తం పంచుకొని పుట్టావురా, నా పేగు బంధము రక్తబంధము అంటుంటారు. ఇది మనిషికి ఉన్నటువంటి బంధం అయితే, మనిషికి దేవునికి మధ్య ఉన్న బంధం ఏంటంటారా? ఆత్మబంధం. అంతేనా? ఒక తల్లిదండ్రుల రక్తము పిల్లల్లో ఉంటున్నప్పుడు, తల్లిదండ్రులలో ఉన్న ఆత్మ ఎవరిది, పిల్లలలో ఉన్న ఆత్మ ఎవరిది అన్నప్పుడు దేవునిదే. దేవునిలో ఉన్న ఆత్మే తల్లిదండ్రులలోనూ పిల్లలలోనూ మనకు ఉన్నది. కాబట్టి ఇక్కడ దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో యెహోవా నీవేనా భాగము. ఎలా భాగమయ్యారా? ఆత్మ. ఇప్పుడు మనలో ఆత్మ ఉంది కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం కదా. మనలో ఆత్మ లేదనుకోండి, మనం ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళమా? లేదు. ఎక్కువగా శవాలను మనం చూస్తున్నాం అనుకోండి, శవాలకి మనకి ఏం తేడా ఉంటుందండి? మనకున్నట్టే మనకున్న తలే దానికి ఉంటుంది, మనకున్న చేతులే దానికి ఉంటుంది, మనకున్న కాళ్ళే దానికి ఉంటుంది. మనం ఎలా ఉంటుందో, మనకున్న కళ్ళు, ముక్కు, చెవులు, ప్రతిదీ మనకి ఎలాగైతే ఉందో ఆ శవం కూడా అలానే ఉంటుంది. మరి దాన్ని చూడడానికి మనం ఎందుకు వెళ్ళాము? అదెందుకు అక్కడుంది? అందులో ఏమి లేదు, ఆత్మ లేదు. ఆత్మ లేదు కనుకనే మనం చూడ్డానికి వెళ్ళాం. అంతేనా? ఇప్పుడు ఒక్కసారిగా మన ఇంట్లో పనిచేసేవన్నీ ఆగిపోయాయి అనుకోండి. అప్పటి వరకు పనిచేస్తుంది, టీవీ పనిచేస్తుంది ఆగిపోయింది, అప్పటి వరకు ఫ్రిడ్జ్ పనిచేస్తుండింది ఆగిపోయింది, అప్పటి వరకు లైట్ వెలుగుతూ ఉండింది సడన్గా ఆగిపోయింది. ఇప్పుడు దాని అర్థం ఏంటి? కరెంటు పోయిందని. అలానే అప్పటి వరకు తింటూ ఉన్న వ్యక్తి, అప్పటి వరకు మాట్లాడుతున్న వ్యక్తి, అప్పటి వరకు కూర్చొని ఉన్న వ్యక్తి సడన్గా వెళ్ళిపోయాడు అనగానే దాని అర్థం ఏంటి? అతనిలో ఆత్మ లేదు. అతనిలో ఆత్మ లేదు కనుకనే అతను వెళ్ళిపోయాడు, కనుకొని అతను చనిపోయాడు, కనుకొని ఆత్మలు కలిగిన మనం అతను చూడడానికి వెళ్ళాం. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏంటండి, దానికి సేమ్ నాకున్నలాగే అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకున్నట్టే నాకు చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, శరీరం ఉంది, నన్ను కూడా అక్కడ పడుకోబెట్టండి అంటే ఎలా ఉంటుంది? బాగోదు కదా. కాబట్టి అక్కడ మనం ఎందుకు వెళ్తున్నామంటే ఆత్మ లేదు కాబట్టి. మనం కూడా ఏదో ఒక రోజు ఆత్మ లేని వారుగానే ఉంటాం. ఆ స్థితికి మనం వెళ్తాం. ఇప్పుడు మనం వెళ్తున్నామేమో అందరినీ చూడడానికి, కానీ అందరూ మనల్ని చూసే రోజు కూడా ఒకటి వస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే మనమే వాళ్ళని చూడం. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. అంతెందుకండి, ఇప్పుడు మన శరీరంలో ఆత్మ లేదు, పోనీ శక్తి లేదు కాబట్టి, ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? పక్కింటికైనా వెళ్ళి ఛార్జింగ్ తెచ్చుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు మన శరీరంలో ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి, ఇప్పుడు దీనికి కూడా శక్తి ఉంది అన్నారు కాబట్టి ఏం చేయాలి? కరెంట్ పవర్ పెడదామంటారా? ఆ చెవిలో ఒక వైరు, ఈ చెవిలో ఒక వైరు పెట్టి ఆన్ చేసాం అనుకోండి, వస్తుందా? బూడిదైపోతాం. అంటే మనలో ఉన్న శక్తి వేరే, ఈ ప్రకృతిని కలిగిస్తున్న, ఈ ప్రకృతిని నడిపిస్తున్న శక్తి వేరే. అది ప్రకృతిని నడిపిస్తున్న శక్తి దేవుడిదైతే, మనలో ఉన్న శక్తి దేవుని ఆత్మ. ఆయన సర్వశక్తుడు, మహాశక్తివంతుడు. మహాశక్తి అనగానే మళ్ళీ సిమెంట్ దగ్గరికి వెళ్ళిపోకండి. మహాశక్తి ఎవరిది అన్నప్పుడు దేవునిది. మరి అంతటి మహాశక్తి కలిగినటువంటి దేవుడు తనలోని ఆత్మను మనలోనికి పెట్టి భూమి మీదకి పంపించినప్పుడు ఎంతవరకు మనం గ్రహించగలుగుతున్నాం? ఒకసారి మనం బైబిల్లో మాట చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, అసలు ఈ పత్రికను ఎవరు రాస్తున్నారండి? ఈ పత్రికను ఎవరు రాస్తున్నారు? పౌలు గారు. ఎవరికి రాస్తున్నారు? ఎఫెసీయులకు. మరి ఎఫెసీలో ఉన్నటువంటి వారు ఎవరు? ఒకసారి ఈ మాటను చదువుకొని మనం ఆలోచిద్దాం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటండి. ఎందుకు పర్టికులర్గా పౌలు గారు ఏ పత్రికలోనూ చెప్పక ఒక్క ఎఫెసీలకు రాసిన పత్రికలోనే చెప్పారు అంటే, ఎఫెసీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు అన్నప్పుడు అన్యజనులు, అన్యులు. ఇంకా చెప్పాలి అంటే ఎఫెసీ పట్టణం ఒక మహాపట్టణం, విగ్రహారాధనకు, అర్తమీదేవికి అది నిలయం ఎఫెసీ పట్టణం. అలాంటి ఎఫెసీ పట్టణంలో దేవుని యందు విశ్వాసం ఉంచుకొని దేవునిలోనికి వచ్చినటువంటి వారికి పౌలు గారు చెబుతున్న మాట, ఇదిగో మీరు అన్యులు అని భావించవద్దండి, మేము యూదులమని మేము అనుకోము, ఇదిగో మన అందరికీ కూడా కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయనే మనకు జీవాన్నిచ్చి ఊపిరినిచ్చి బ్రతికిస్తున్నది అని ఆయన చెప్తున్నాడు. మరో మాట మనం చూసుకుందామండి చివరిగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాలేడు. అంతేనా? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని? నేనే మార్గము. ఎక్కడికి మార్గము? ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికా? కాదు. మన ఇంటి నుంచి పక్క ఇంటికా? కాదు. ఎక్కడికి? దేవుని యొద్దకు. భూమి మీద మనం ఉంటున్నటువంటి ఈ స్థలం నుండి దేవుని యొద్దకు మనం చేరాలంటే ఒకే ఒక మార్గం, ఆయనే యేసుక్రీస్తుల వారు. మరి ఎలాగండి అంటారా? ఒకసారి యేసుక్రీస్తుల వారి గురించి ఆలోచించామనుకోండి. ఆయన గురించి చెప్తున్నప్పుడు, ఆయనలో ఉన్న లక్షణాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన వెంటనే చూడాలనిపించేస్తుందండి. ఎందుకు? ఆయన పవిత్రుడంట, ఆయన పరిశుద్ధుడట, నిష్కలంకుడు, నిర్దోషి, మరి ఏ పాపము లేనివాడు. అసలు ఈ భూమి మీద ఇలాంటి సవాలు చేసిన వారు ఎవరైనా మనకు కనిపిస్తారండి? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని యేసుక్రీస్తుల వారు అన్నారు అంటే, అలాంటి మాట ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు. మరి అలాంటి మహనీయుని చూడాలనే ఆశ మనలో లేదా? ఏంటి ఇంత గొప్పగా బ్రతికాడా ఆయన? దేవుని కోసం చెప్పడానికి వచ్చారు ఈ భూమి మీదకు. మన పాపముల కొరకు ఇంకా ఆలోచించాలంటే అసలు మనల్ని చూడకనే మన కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమనిచ్చాడా? అవునండి. మరి అలాంటి ఆయన మనం చూడాలనుకొని, అలాంటి ఆయన మార్గంలో మనం నడిచామనుకోండి, ఖచ్చితంగా మనం దేవుని యొద్దకు వెళ్ళిపోతాం. దేవుని ఎందుకు నమ్మాలి అంటే, ఇదిగో ఆయనే ఈ ఆకాశమును, భూమిని, అందులో ఉన్న సమస్తమును, సముద్రమును, ప్రతిదిని కూడా చేసిన వారు ఎవరు? దేవుడు. మరి అన్నిటినీ ఎవరి కోసం చేశారు ఆయన? మన కోసం. మనలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. మరి ఇంత తెలుసుకున్న మనం దేవుని యొద్దకు చేరాలి అనుకుంటే ఒకే ఒక మార్గం, ఆయనే యేసుక్రీస్తుల వారు. కాబట్టి యేసుక్రీస్తుల వారిని అనుసరిస్తూ దేవుడున్న లోకానికి మనందరం కూడా చేరుకోవాలని ఈ చిన్ని మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. కళ్ళు